పొగాకు ఉత్పత్తుల వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకుపై 40% జీఎస్టీ పెంచింది. పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఫిబ్రవరి 1 నుంచి నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకుపై కేంద్రం ఇటీవల 40% జీఎస్టీ విధించింది. ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై కొత్త సెస్ విధించనున్నట్లు ప్రభుత్వం నోటిఫై చేసింది. పొగాకు, పాన్ మసాలాపై కొత్త సుంకాలు జీఎస్టీ రేటుకు మించుంటాయి. దీంతో ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు పెరగనున్నాయి. ఇది వరకు పొగాకు ఉత్పత్తులపై 28% జీఎస్టీతో పాటు కాంపెన్సేషన్ సెస్ విధిస్తుండగా ఈ సెస్ ఈ ఏడాది మార్చిలోపు ముగియనుంది. దీనివల్ల ధరలు తగ్గే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టబోతోంది. సిగరెట్లపై 1000 సిగరెట్లకు 2500 నుంచి 8500 వరకు ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు. ఇది సిగరెట్టు పొడవు, ఫిల్టర్ రకం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ఈ పరిధి 2700 నుంచి 11000 వరకు ఉండే ఛాన్స్ ఉంది. జీఎస్టీలో మార్పు వల్ల తక్కువ ధర సిగరెట్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రీమియం బ్రాండ్లపై తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం 10 రూపాయలకు అమ్ముడవుతున్న ఒక సిగరెట్ ధర 2 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. చౌక సిగరెట్లు 18 రూపాయల నుంచి 30 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంచడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వినియోగాన్ని తగ్గించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఒక్కసారిగా 40% పన్ను పెరగడం వల్ల కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై నెట్టే ఛాన్స్ ఉంది. ఇది మార్కెట్ డిమాండ్ను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. మరోవైపు స్టాక్ మార్కెట్లలో పొగాకు కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ప్రభుత్వం ఈ నిర్ణయం నేరుగా కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీనివల్ల ఐటీసీ, గ్రాడ్ఫ్రే ఫిలిమ్స్ వంటి ప్రధాన సిగరెట్, పొగాకు తయారీ సంస్థల షేరు విలువలు ఒక్కసారిగా క్షీణించాయి.